ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఇవ్వాల్సిన బకాయిలు బాకీ ఉన్నారని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారిని. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే రాలేదా, వచ్చినా కూడా ఇవ్వట్లేదా? మేము అడుగుతుంది అదే కదన్నా. ఏం బకాయిలు ఉండయో ఏముండయో, మీ పార్టీ వాళ్ళు ఏమయ్యారు, మీరు గెలిపించుకున్న 11 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు, ఓడిపోయిన బెబెబే అనేవాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు వచ్చి అడగచ్చు కదా. మాజీ మంత్రి ఎవరన్నా 2 సంవత్సరాలు ఒకడు 2 సంవత్సరాలు బొత్స సత్యనారాయణ నోట్లోంచి మాట రాదు, ఆయన చేశాడు. ఆయన అసెంబ్లీకి వచ్చాడు కదా, అసెంబ్లీలో అడగచ్చు కదా. మరి అంటాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. మన రీసెంట్గా ప్రెస్ ముందు కూర్చుని ఏడిపేడ్చాడు. ఒకప్పుడు జగన్ని తిట్టాడు అసెంబ్లీలో సాక్షిగా, మరి ఇప్పుడు ఆయనేమో బేబే అంటున్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఏందో అర్థం కావట్లా. వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మారకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఫీజుల గురించి వాటి గురించి మీరు అసలు అడిగే హక్కేడుందా మీకు? అసెంబ్లీకే రావట్లేదు. మరి మీరు ఏదో బయటకు వచ్చి మీరు ఏదో కార్యకర్తలు మీరు మాట్లాడుతున్నారు, ఎవరు పట్టించుకుంటారు? ఓరికే సోషల్ మీడియా ఒకటి ఉందని చెప్పేసి లబోదిబో అంటాం తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది లేదని నేను అనుకుంటాను. అంటే ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు విద్యార్థులకి ఇప్పుడు ఫీజులు కడతారా, లేదంటే కట్టకపోతే దాంతోపాటు ఏవైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా అది కూడా కలిపి కడతారని చెప్పి బెదిరిస్తున్నారు తల్లిదండ్రులు. సో దాని ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు ఏమంటే నారా లోకేష్ ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఇన్ని జరుగుతుంటాయి. నువ్వు అంత కరెక్టే అన్న, పదకంగా మాట్లాడాలి కదా. నీకు ఎప్పుడు నుంచి పెండింగ్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెండింగ్లు మొత్తం తీర్చారా లేదా? మరి అట్లాగే ఇప్పుడు కూడా ఉంటుంది. 4 నెలలు 3 నెలలు అయ్యిద్ది. మేనేజ్మెంట్ ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళు ముందు బయటకు తీసుకొచ్చి పెట్టు, సోషల్ మీడియాలో ముందు పెట్టు. ఎవరు అంత భయపడేవాళ్ళు ఈ కాలంలో ఎవరు లేరన్న, అది నేను అంటాను. అంటే విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కదా. అంటే రాకపోవడం వల్లనే ఆ విధంగా ధర్నాలకు పాల్పడుతున్నారు కదా అని అనుకోవచ్చు కదా. ధర్నాలా ఏం మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ధర్నాలు ఎట్టా ఉండేవి? ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన ధర్నాలు ఎట్టా ఉండే, ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన ధర్నాలు ఎట్టా ఉండే ఫీజుల గురించి. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నాయా? నీ మీడియాలో ఏమైనా చూపిస్తున్నావు? ఏదైనా ధర్నాలు ఒక 10 మంది ఉంటున్నారా? మరి చేసే ధర్నం ఏదైనా కరెక్ట్గా చేయాలి. అక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేస్తారు, ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నీకు? అది నేను అంటాను. అంటే ఇదే కాకుండా ఇప్పుడు అమరావతిలో ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళు ధర్నాకు దిగినారు. ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, వాళ్ళు తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పి వాళ్ళు కూడా ప్లకార్డులు పట్టుకొని బయట నిలబడి ధర్నా చేసినటువంటి పరిస్థితి అవుతుంది. అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ పట్టించుకుంటే సరైన అడిగేవాడు నాయకుడు ఎవడు లేడు గవర్నమెంట్ని. ఏ గవర్నమెంట్ అయినా కానీ సరైన నాయకుడు ఉంటే అడిగితే కరెక్ట్గా మా చేసే భయం అనేది ఉంటుంది. ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షం ఒక నాయకుడు ఉంటే 5 సంవత్సరాలు పరిపాలించాలంటే ఆయనకి ఏం తెలియదు. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎవరు పట్టించుకుంటారు? సరైన పట్టించుకునే వాడు ఉంటే వీళ్ళకి భయం ఉంటుంది, ముందుకు వెళ్తారన్నా. మరి ఎవరైనా ₹1 సంపాదించుకోవడానికే రాజకీయంలోకి వస్తారు. మరి ఎవరు లేరు కాబట్టి ప్రతిపక్షం అనేవాళ్ళు ఉండాలి అనేది ఇప్పుడు కూడా జనానికి తెలియాలి అని నేను అనుకుంటాను. అయితే స్కూళ్ళు కాలేజీలు పట్టించుకోకుండా రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాం అని చెప్పేసి లోకేష్ విమర్శిస్తారు. రెడ్ బుక్ నువ్వు మంచి మాట అడిగావన్నా. రెడ్ బుక్ అనేది గట్టిగా పట్టుకుంటే ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 70 మంది 50 మంది బయటికే వచ్చేవాళ్ళు కాదు. ఓకేనా? ఆయన రెడ్ బుక్ కన్నా కూడా విద్యాశాఖ మంత్రి పరంగా కాకుండా మంగళగిరి ప్లస్ ఐటీ కంపెనీల మీద శ్రద్ధ అనేది చూపిస్తున్నాడు. 20 లక్షల టార్గెట్ పెట్టుకున్నారన్న. 6 లక్షలు 7 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 14 లక్షలు 15 లక్షలు పెండింగ్ ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? బయటికి వెళ్ళిపోతున్న యువతను ఎట్లా ఆపాలి? బయట దేశాల్లో నలిగిపోతున్న మన తెలుగు వాళ్ళని ఎట్లా కాపాడాలి అని ఒక శ్రద్ధగా వెళ్తున్నాడు లోకేష్ గారు. రాజకీయం నేర్చుకుంటున్నాడు, నాయకులను మారుస్తున్నాడు, ప్రతి టీడీపీ ఎమ్మెల్యేకి కుటుంబం విందిస్తున్నాడు. వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఏందనేది ఒక పద్ధతి వాళ్ళ ద్వారా వింటున్నాడు. ఈయనకి చెప్పాల్సిన విధంగా చెబుతున్నాడు. రాజకీయం నేర్చుకుంటున్నాడు అన్న. ప్రశాంతంగామైన రాజకీయంలో నడుస్తున్నాడు. ఎటువంటి సొల్లు మాటలు ఎటువంటి మాట్లాడకుండా. ఇక ఎగిరే పందులు ఉంటారు కదా, ఆ పందుల గురించి మనం మాట్లాడాలక్కర్లా. వాళ్ళు ఆ పోలీసులే చూసుకుంటున్నారు వాళ్ళ పని. రెడ్ బుక్కి వాళ్ళకి ఏం సంబంధం అనేది లేదు. అంటే అడిగేవారు లేకపోతే ప్రభుత్వం పని చేయకుండా అట్లా సోమరితనంగా వ్యవహరిస్తుంది. మరి అంతే కదన్నా, ఏ ప్రభుత్వం అయినా అంతే. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు. 11 మంది ఉన్నా 10 మంది ఉన్నా అసెంబ్లీకి వచ్చి అడుగు గట్టిగా. మరి గ్యాస్ ఇవ్వాలా అని 1 రోజులు స్ట్రైకులు చేశారు. గ్యాస్ పడింది కదా, గ్యాస్ 3 బండ్లు పడుతుంది కదా. అట్లాగే ఇంకా మిగతా సూపర్ 6 పెండింగ్ ఉన్నాయి. వెళ్ళి అడుగుతున్నారా? నిరుద్యోగం పచ్చం ఉంది, అది మహిళలకు 1500 అన్నారు. ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు మాట్లాడరు. అదేమంటే అమరావతిలో పెడుతున్నారు 2 లక్షల కోట్లు ఏందో కేంద్రం ఇచ్చిందంట, ఇక్కడ పెడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అమరావతి అంటే చుట్టూ ఉన్న 5 జిల్లాలు బాగుపడుతుందనే జ్ఞానం కూడా వాళ్ళకి రావట్లేదంటే ఇక మనం ఏం చెబుతాం చెప్పు.